ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద కమ్యూనిస్టులు జీవితకాలం ఆధారపడుతూ ఉండాల్సిందేనా? మీ రాజకీయ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తులు ఇట్లానే ఉంటాయా? ఇప్పుడు మా దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేమున్నాం? నేను అనుకుంటా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద మీరు ఉన్నారని. మా దయాదాక్షిణ్యం చెప్పండి, మీరు ఎలా మీ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు మా దయాదాక్షిణ్యాలతోనే మీకున్న ఒక్క సీటుతో కాంగ్రెస్ పార్టీ మీ దయాదాక్షిణ్యాలతో ఎట్లా ఉంటారు? వాళ్ళు ప్రేమతో ఇచ్చారండి మాకు, కొత్తగూడెం ప్రేమతో ఇచ్చారు. ఇస్తే మన జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు లేదు కదా, మరి మేము గెలిచాం కదా. పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ గెలిచాం కదా. మా వాళ్ళు దయతలిసి ఎవరు ఇవ్వరండి, ఎవరు ఏ సీటు కూడా ఎవరు దయతలిసి. కాంట్బట్ కండిషన్లోనే ఆ సీటు మేము తీసుకున్నాం, కాంట్బట్ కండిషన్లో. కాబట్టి మేమనేది ఏంటంటే మా దయాదాక్షిణ్యాలతో ఆ ప్రభుత్వాలు ఉండాల్సిందే. మా దయాదాక్షిణ్యం నేను అంటున్నాను, దేశంలో మళ్ళీ ఇంకొకసారి నేను అడుగుతున్నాను, ఈ దేశంలో కమ్యూనిజాలకి కాలం చెల్లింది. కారణం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్లు కమ్యూనిస్టులు ఒకే సందర్భంలో ఈ దేశంలో వ్యవస్థీకృతంగా ముందుకు రావడం మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ ఈరోజు ఉజ్వలమైన భవిష్యత్తులో ముందుకు వెళుతుంది. కమ్యూనిస్టులు రోజు రోజుకు అండుగంటిపోతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 80 వరకు 1980 వరకు 77 ఎమర్జెన్సీకి పూర్వం ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఒక్కోసారి జీరో కదా, ఒకసారి జగ్గారెడ్డి గారు ఒక్కళ్ళే కదా గెలిచింది, అది ఎన్టీ రామారావు గారితో. అప్పుడు కూడా ఇట్లాగే అంటే, అప్పుడు కూడా వాళ్ళు అట్లాగే అనుకుంటే అట్లా. అందుకని ఎన్నికల్లో ఒకటే మీరు ఎన్నికలనే బేస్ చేసుకోవడం అనేది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ఎన్నికల్లోనే ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడి. మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా బీజేపీ కంటే మేమే ఎక్కువ ఉన్నాం కదా. అట్లని చెప్పి వీళ్ళు ఏమి లేదని చెప్పాలా? మా జిల్లాలో ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ లేదు కదా, అట్లని చెప్పి బీజేపీ ఏం లేదని మేము చెప్పాలా? అంటే మీరు పడిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, లేచే అవకాశం లేదని వాళ్ళు ఊహించుకుంటే అట్లా, ఎవరు ఊహించుకుంటే అట్లా? అట్లా అనుకుంటే 100 ఏళ్ళు అట్లా ఉంది సిపిఐ పార్టీ. ఇప్పుడు ఇజాలకు కాలం చెల్లిపోయింది, కమ్యూనిజం లేదు, మావోయిజం లేదు, ఉన్నదంతా టూరిజం తప్ప ఇంకేం లేదని. అది కరెక్ట్ కాదు. టూరిజం పార్ట్, టూరిజం అనేది ఒక పార్ట్. అసలు కమ్యూనిజం లేకుండా ఎట్లా? కమ్యూనిజం అంటే మీకు తెలుసు రజనీ గారు, ప్రశ్నించేవాడే కమ్యూనిస్టు. వాడు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రశ్న లేకుండా సమాజం ఉంటుంది చెప్పండి. వాడు బాధ గురించి మాట్లాడినటువంటి వాడు లేకుండా సమాజం. ప్రశ్నించడం, ఎదిరించడం, పోరాడే క్రమంలో పేదల పక్షం ఉండటం కమ్యూనిజం లక్షణం. అసలు ఈ సిద్ధాంతం గురించి ప్రజలకు క్యారీ చేయటంలో మీరు మర్చిపోయారు కాబట్టే కమ్యూనిస్టులు అంతరించిపోయారు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. మేము చేసేదేం మీకేమో మీరేమనుకోనంటే చెప్పండి, నో ప్రాబ్లం. మీరు అధికార పార్టీలో వాళ్ళ చుట్టే తిరుగుతుంది, మీ ప్రెస్ కానీ మీ మీడియా కానీ. మొన్న ఖమ్మంలో 100 ఏళ్ళ పురస్కరించుకుని ఎవరు ఊహించలేదు. నేను 5 లక్షల మందికి పిలిపించా, స్టేట్ 5 లక్షల మందితో బహిరంగ సభని. అటువంటిది 3-4 లక్షల మంది వచ్చారు. పాత వాళ్ళు కూడా 72లో విజయవాడ జరిగింది, అప్పుడు బతికున్న వాళ్ళు కూడా వచ్చారు. ఇంత సమీకరణ భారతదేశంలో ఎప్పుడు లేదని చెప్పారు. కానీ మాకేం ప్రచారం ఇస్తారు మీరు? రోజు ఎంత పెద్ద ఉద్యమాలు చేస్తాం, మాకేమైనా ప్రచారం ఇస్తారు అంటే? నేనేమంటానంటే కమ్యూనిస్టులు ఎక్కడన్నా ఉద్యమాలు చేస్తే, గొరావులు చేస్తే, ప్రభుత్వాలని మెడలు వంచడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తే కవరేజ్ ఇద్దామని చెప్పి చాలా తపంతో ఎదురు చూస్తున్నాం, ఎక్కడ కనిపించలేదు. అది మీరు సింబాలిక్ ఉద్యమాలు, సింబాలిక్ ప్రొటెస్టులు తప్ప ఆ సీరియస్ కమిట్మెంటు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో నీకు విద్యుత్ ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేసింది ఇదే మీడియా. ఆ తర్వాత అనేక కాలంలో విప్లవ ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటికి కావాల్సినంత సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసింది మీడియానే. కానీ ఇప్పుడు ఆ కమిట్మెంట్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు డైల్యూట్ అయిపోతున్నారు మీడియా కవరేజెస్లో కూడా. ఇందులో ఇప్పుడు ప్రభుత్వాలు 2 టాక్టిక్స్ ఉన్నాయి. అప్పుడు ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు అనుసరించిన విధానం వేరు, అప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలివిగా ఒక దశ వరకు అవకాశం ఇస్తున్నారు, ఆ తర్వాత మా జోలికి రావట్లేదు. అప్పుడు మీకు తెలుసు మనకి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడేంటి, ఉద్యమానికి పిలుపు ఇస్తేనే ఇళ్లలోనే అరెస్టులు చేసేస్తారు, నిర్బంధం ఉంది, ఇళ్లలోనే అరెస్టులు చేస్తున్నారు. ఆ నిర్బంధించే విధానాలతో ఉన్న పార్టీలతో మీరు అంటగాగుతున్నారు. నేను అట్లా అనుకుంటే ఆ రోజులో టీడీపీతో కూడా పొత్తు కలవాల్సి వచ్చింది. అందుకే కదా ఆ రోజుల్లో టీడీపీతో కలిశారు, కాంగ్రెస్తో కలిశారు, ఎంతమందితో కలిశారు కాబట్టి రోజుకి దిగజారిపోయి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరింత నిర్బంధం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆ పార్టీలతో అంటగలుగుతున్నారు కాబట్టి ఎక్కడ కనిపించలేదు. మీరు ఏకపక్షం మమ్మల్ని అంటున్నారు. అసలు ఆ లెక్క వస్తే కాంగ్రెస్ మాతో ఎందుకు అంటగాగాలి? అప్పుడు టీడీపీ మాతో ఎందుకు అంటగాగాలి? అదేవిధంగా
ఇక పైన ఉన్న యూపీఏ 17-18 పార్టీలతో వాళ్ళు ఎందుకు అంట కాగాలి, ఎన్డీఏ 19-20 దాటినట్టున్నాయి, వాళ్ళు ఎందుకు అంట కాగాలి, వాళ్ళు చేస్తేనేమో పవిత్ర. నేను అంటున్నాను ఈ బుర్జువా పార్టీలు అకార్డింగ్ టు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అవి బుర్జువా పార్టీలు, పెట్టుబడిదారులకు కొమ్ముగాసే పార్టీలు. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళ గురించి మీరు నీతి వాక్యాలు, వాళ్ళ గురించి అద్భుతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ కమ్యూనిస్టులు అనేది పేదల పక్షం ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉంటారు, కమ్యూనిస్టులు అనే పోరాటాలతో ఉంటారు, చట్టసభల అవకాశాలతో సంబంధం లేకుండా ప్రజల తరపున పోరాడేవాళ్ళు కమ్యూనిస్టులు. మిమ్మల్ని మాత్రం ప్రశ్నిస్తారు. ఎందుకు అని అంటే మీ దగ్గర ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. బుర్జువా పార్టీల దగ్గర క్వాలిటీస్ లేని వాళ్ళని ఏం ప్రశ్నిస్తారు? నేను కూడా అనేది ఒకటే, మాకు వేరే స్వార్థాలు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చాలా పార్టీలు చెప్తూ ఉంటారు, మేము అక్కడ ఉన్నాం, ఆకాశంలో ఉన్నాం, వీటి కిందకి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు ఏ పార్టీలు అండి అంతకుముందు? నేను అంటున్నా, ఏ పార్టీలు? ఏ ఒక్కడైనా సరే నికరంగా ఒక పార్టీలో ఉన్నాడేమో చూడండి. అంటే ఎక్కడ మంచి డాబా ఉంటే అందులో జోరుపడి ఈ డాబా నాది, ఈ ఇల్లు నాది అనేవాళ్ళు వాళ్ళు. మేమేమో దెబ్బతింటున్నా సరే ఒక సిద్ధాంతాన్ని కమిట్మెంట్తో ఉన్నవాళ్ళం కాబట్టి 100 ఏళ్ళు ఏదైనా ఒక పార్టీ బతికిందండి ఈ దేశంలో, మీరు దాన్ని ఎందుకు చెప్పరు? 100 ఏళ్ళు ఒక పార్టీ బతికుందంటే చిన్న విషయం కాదు కదా. మాకే శక్తి లేని వాళ్ళమా? ఇప్పుడు మీకు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులు ఐసీయూలో ఉన్నారు? ఏం లేదు. మళ్ళీ దాన్ని అదేది ఫీనిక్స్ పక్షం చూసారా, ఫీనిక్స్ లాగా మళ్ళా లేస్తూ ఉంటాం.